బ్రో ఇప్పుడంటే కొంచెం బ్రేక్. రెడ్ బులెటిన్లో బ్రేకింగ్ ని చూస్తున్నాం. గాంధీ భవన్లో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమంలో గాంధీ భవన్ విచ్చేసిన మంత్రి శ్రీధర్ బాబు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ముఖాముఖి కార్యక్రమానికి ప్రభుత్వ జీవోల బాధితులు క్యూ కడుతున్నారు. అలాగే జీవో 46 సమస్యతో పోలీస్ కానిస్టేబుల్స్ అభ్యర్థులు గాంధీ భవన్ కు చేరుకున్నారు. ఇక్కడ చూసిన గాంధీ భవన్లో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గాంధీ భవన్కు విచ్చేసిన మంత్రి శ్రీధర్ బాబు పార్టీ శ్రేణులు అదేవిధంగా ఘనంగా స్వాగతం పలికారు. ముఖాముఖి కార్యక్రమానికి ప్రభుత్వ జీవోల బాధితులు క్యూ కడుతున్నారు. అలాగే జీవో 46 సమస్యలతో పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులు గాంధీ భవన్ కు చేరుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైధర్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అక్కడ ఎలా ఉంది? వరుణ్, ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన లక్ష్యంగా కూడా గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించి కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా 2 రోజుల పాటు, అంటే వారంలో 2 రోజుల పాటు మంత్రులతో ప్రజలకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల ముఖాముఖి ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన సమస్యల అర్జీలను కూడా స్వయంగా మంత్రి స్వీకరిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక ప్రధానంగా ఇప్పటికీ మంత్రులకు సంబంధించి కావచ్చు, మొదటగా దామోదర్ రాజనరసింహ సంబంధించి కూడా ముఖాముఖి కార్యక్రమాలకు సంబంధించి కూడా అర్జీలను స్వీకరించారు. దాంట్లో అప్పటికప్పుడే 38 పైగా పరిష్కారాలు చేసిన నేపథ్యం అవుతుంది. తర్వాత సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే సీతక్క, పొన్నం ప్రభాకర్ సంబంధించి కూడా ఈ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారంలో, అంటే బుధవారం, శుక్రవారం సంబంధించి ఈ వారంలో 2 రోజుల పాటు ఈ ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తూ ఈ రోజు సంబంధించి కూడా ఉదయం 11 గంటలకు మంత్రి శ్రీధర్ బాబు సంబంధించి ముఖాముఖి కార్యక్రమం పాల్గొన్నారు. దీనికి పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలి వచ్చిన నేపథ్యం అయితే కనిపించింది. ఇక ఉదయం 11 గంటల నుంచి కూడా 3 గంటల వరకు, అంటే 3 గంటల వరకు సంబంధించి కూడా ఈ కార్యక్రమం కొనసాగింది. దీంట్లో 328కి సంబంధించి కూడా ఈరోజు అర్జీలు వచ్చాయి. దానికి సంబంధించి కూడా తక్షణమే ఒక హాస్పిటాలిటీ కావచ్చు, మిగతా సంబంధించిన పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పలు కేసుల్లో సంబంధించి వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ సంబంధించి తక్షణమే పరిష్కారాలు, కొన్నిటికి పరిష్కారాలు కూడా చూపించిన నేపథ్యం అయితే కనిపించింది. ఇక మిగతా సంబంధించి కూడా వాటన్నిటిని కూడా డిపార్ట్మెంటల్ వైజ్గా కూడా పక్కన పెట్టడం జరిగింది. ఇక ఏ శాఖకు సంబంధించి అక్కడ పంపించి వాటి పరిష్కారాలకు సంబంధించి కూడా త్వరలో పూర్తి చేయాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమైంది. పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. ఒకవైపు కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, ఇక ప్రభుత్వం సంబంధించి జీవోల సంబంధించిన బాధితులు కూడా గాంధీ భవన్కి వచ్చారు. ఇక వీఆర్ఏలకు సంబంధించి కావచ్చు, అంటే గతంలో వీఆర్ఏకి సంబంధించి కూడా 81, 85
జీవో ద్వారా కూడా వారసత్వ నియామకాలు జరిగాయి. దాంట్లో 2000 పైగా ఇంకా మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా గత ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. వాళ్ళు దాంట్లో 2000 మందికి ఇంకా మేము మిగిలిపోయిన ఉద్యోగులం ఉన్నాం, వాళ్ళకు వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు అర్జీ పెట్టుకోవడం జరిగింది. మరోవైపు జీవో 46 సంబంధించి కూడా పోలీసు రిక్రూట్మెంట్ సంబంధించి దీంట్లో అంటే 46 జియో ద్వారా వాళ్ళు నష్టపోతున్నాం. ఇక దీని ద్వారా కూడా హైదరాబాద్కి సంబంధించిన పోస్టింగ్లు పెరుగుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి వాళ్ళకు ఏదైతే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రియారిటీ ఉండలేదు, పోస్టింగ్లో కూడా తక్కువగా పోస్టింగ్లు వస్తున్నాయి. కాబట్టి ఈ 46 జీవోకి సంబంధించి కూడా త్వరలో రద్దు చేయాలని కూడా వాళ్ళు మంత్రి శ్రీధరబాబుకి ఏదైతే అర్జీలు కూడా పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఇక మిగతా సంబంధించి ఉర్దూ సంబంధించిన డిఎస్సిలో ఉర్దూ పోస్టులను త్వరలో భర్తీ చేయాలని కూడా ఇక ఉర్దూ టీచర్లకు సంబంధించిన వాళ్ళు అభ్యర్థులకు సంబంధించి కూడా అర్జీలు పెట్టుకోవడం జరిగింది. మరోవైపు వీటితో పాటుగా వికలాంగులు అలాగే డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కూడా తమకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని కూడా చాలా వరకు అర్జీలు పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటుగా సీఎంఆర్ఎఫ్ కావచ్చు, మిగతా సంబంధించి పలు శాఖల్లో సంబంధించి కూడా వాళ్ళకు రెవెన్యూ డిపార్ట్మెంటల్ కావచ్చు, ఇట్లా చాలా వరకు అర్జీలు పెట్టుకుంటున్నారో. మరోవైపు అంటే గత ప్రభుత్వం సంబంధించి కూడా ఏదైతే గత ప్రభుత్వం సంబంధించి కూడా స్వయంగా మంత్రులను కలిసే ప్రసక్తి లేదు. ఇక వాళ్ళతో ఏ అర్జీలు పెట్టుకున్నా కూడా ఏ ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా తమ సమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమం తీసుకురావడం పట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ప్రజల నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక జిల్లాల సంబంధించి కూడా చాలా వరకు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా చాలా వరకు అంటే ఈరోజు దాదాపుగా 500కు పైగా జనాలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి సంబంధించిన అర్జీలను స్వీకరించడం జరిగింది. కొన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే అర్జీలు లేకుండానే స్వయంగా మంత్రి గారితో చెప్పడం ద్వారా కూడా కొన్ని పరిష్కారాలు అయిన నేపథ్యం అయితే ఉంది. ఇక మొత్తంగా ఈ ప్రజాపాలన సంబంధించి మరోవైపు ఏదైతే ప్రజాభవన్ వేదిక కూడా అక్కడ ప్రతి శుక్రవారం ఒకరోజు జరుగుతూ ఉన్నది. ఇక గాంధీ భవన్కి సంబంధించి కూడా కార్యకర్తలకు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళ సమస్యలను తెలుపండి అన్నట్టుగా కూడా ఈ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టారు. దీనికి విశేష స్పందన కూడా వస్తుంది. రాష్ట్ర నలుమూల నుంచి కూడా చాలా వరకు ప్రజలు తరలి వస్తున్న నేపథ్యం అయితే ఉంది. రైట్ హరీష్ అంటే ఓ పక్క ప్రజాభవన్ ప్రతి సోమవారం ప్రతి శుక్రవారం అక్కడ కూడా సేమ్ వినతులు స్వీకరిస్తున్నా కానీ ఇటు పక్క గాంధీ భవన్లో ప్రత్యేకంగా మళ్ళీ యొక్క ఆ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల అసలు ఏంటి అంతరం ఏంటి? అంటే అది ఫెయిల్ అయ్యి దీన్ని నిర్వహిస్తున్నారా, లేదంటే దీన్ని ప్రత్యేకంగా మళ్ళీ ఈరోజు నిర్వహించడానికి ప్రత్యేకత ఏంటి అసలు? చాలా వరకు ప్రజాభవన్కి సంబంధించి కూడా చాలా వరకు అక్కడ సంబంధించి కూడా చాలా వరకు క్యూ లైన్ ఉంటుంది. దానికి సంబంధించిన 2 రోజుల పాటు అక్కడ అర్జీలు ఇవ్వడానికి వస్తూ ఉంటుంది. దానితో పాటుగా మిగతా అంటే ఇప్పుడు గాంధీ భవన్ సంబంధించి కూడా సపరేట్గా ఏదైతే ప్రతి బుధవారం అలాగే శనివారాన్ని కూడా ఈ 2 తేదీలను 2 వారంలో ఈ 2 రోజులను గాంధీ భవన్లో ప్రత్యేకంగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలకు కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీంట్లో ప్రజలకు సంబంధించిన సమస్యలకు సంబంధించిన అర్జీలను కూడా స్వీకరిస్తున్నారు. ఒకవైపు కార్యకర్తలు అలాగే ప్రజలకు సంబంధించిన అర్జీలు స్వీకరిస్తున్నారు. మరోవైపు ప్రజాభవన్లో కూడా అర్జీలను స్వీకరిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రజాభవన్ సంబంధించి అక్కడ సమస్యలు పరిష్కార దిశగా కూడా అక్కడ ఒక వినూత్న కార్యక్రమం జరుగుతుంది. మరోవైపు గాంధీ భవన్కి సంబంధించి అంటే మంత్రులతో స్వయంగా ముఖాముఖిగా భేటీ వాళ్ళ సమస్యను తెలుపుకోవడం ద్వారా కూడా అప్పటికప్పటికే కొన్ని పరిష్కారాలు అయితే తదుపరి మిగతా సంబంధించిన ఏ శాఖకు అధికారికి ఫోన్ చేస్తే దానికి సంబంధించిన సమస్యను అప్పుడే పరిష్కరించవచ్చు. ఏ అధికారిని అలర్ట్ చేస్తే ఇట్లాంటి సమస్యలు ప్రజలకి విముక్తి కలుగుతున్నట్టుగా పూర్తిగా ఈ సమస్యలు అన్నట్టు అంటే త్వరగా అప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం అయ్యే సమస్యలకు సంబంధించి కూడా అప్పటికే అక్కడనే ముగిస్తున్న నేపథ్యం ఉంది. మరికొన్నిటికి సంబంధించి డిపార్ట్మెంటల్ వైజ్గా కూడా రెవెన్యూ శాఖ అయితే రెవెన్యూ శాఖకు సంబంధించి కావచ్చు, పోలీస్ శాఖ అయితే పోలీస్ శాఖకు సంబంధించి కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ అయితే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి అధికారులు కావచ్చు, మంత్రులకు ఈ వినతి పత్రాలను పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా దీంట్లో అందరూ అధికారులు భాగస్వామ్యం ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ప్రజల సమస్యలు మీ అర్జీలు మీ వద్దకు వస్తే ఖచ్చితంగా వీటిని సమస్యల పరిష్కార దిశగా కూడా వెళ్ళాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. కాబట్టి దీనికి అంటే ముందు నుంచి కూడా విశేష స్పందన వస్తుంది. ప్రతి సంబంధించి ఈ 2 వారంలో 2 రోజుల పాటు జరిగే గాంధీ భవన్లో జరిగే మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించి కూడా ప్రజల నుంచి అర్జీలు వస్తున్నాయి. మరోవైపు చాలా వరకు కూడా పరిష్కారం అవుతున్నట్టుగా కూడా ఆ ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్న నేపథ్యం అయితే ఉంది. కాబట్టి గాంధీ భవన్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం
కార్యక్రమానికి సంబంధించి కూడా ప్రజలు తరలి వస్తున్నారు. మరోవైపు ప్రజాభవన్ వేదికగా జరిగే ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా ప్రజలు అర్జీలు స్వీకరిస్తున్న నేపథ్యం ఉంది. ఇక గాంధీ భవన్కి సంబంధించి పార్టీ కోసం కష్టపడ్డారు. పార్టీకి 10 ఏళ్ళు అధికారం కోసం అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడ్డ కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, వాళ్ళపైన చాలా వరకు గత ప్రభుత్వం ఏదైతే అక్రమ కేసులు బనాయించింది దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించి కూడా అర్జీలు స్వీకరిస్తున్నారు. వాళ్ళకి సంబంధించి పార్టీ కార్యకర్తను గుర్తింపు ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన సమస్యలను తీసుకురావాలి, తమ దృష్టికి తీసుకురావాలని ఒక కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. దీంట్లో కార్యకర్తలతో పాటుగా ప్రజల అర్జీలను కూడా స్వీకరిస్తున్న నేపథ్యం అయితే ఉంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ద అప్డేట్స్.